యువత ముఖ్యంగా విద్యార్థులు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు ఎన్ సూర్యచంద్రరావు. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం వారు సైబర్ క్రైమ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏలూరు అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాలైన సైబర్ నేరాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ రకాలైన నేరాల్లో గంజాయి అడిక్షన్పై ఫిర్యాదుకి 181కి, మహిళలపై జరిగే నేరాలకు 1098కి, మహిళల రక్షణకై శక్తి యాప్ను ఉపయోగించాలని తెలియజేశారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ వల్లి పద్మ మాట్లాడుతూ సైబర్ క్రైమ్కు సంబంధించిన ఫిర్యాదులు 1930 నంబర్కు తెలియజేయాలని అన్నారు. ఏపీకే హెల్ప్, ఎస్బీఐ యోనో వంటి పేర్లతో వస్తున్న ఫేక్ లింక్స్ను క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం వారికి చేరవేయబడుతుందని, తద్వారా కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున లింక్స్ వచ్చినప్పుడు తొందరపడి క్లిక్ చేయకుండా సరైనవో కావో చూసుకోవాలని తెలియజేశారు. అపరిచిత వ్యక్తులు కాల్ చేసి ఓటీపీలు అడిగినప్పుడు 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏలూరు టౌన్ డీఎస్పీ శ్రవణ్ కుమార్, విమెన్ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, 3 టౌన్ సిఐ వి కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత, ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ శాఖ తరపున అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు టీ-షర్ట్లను అందజేశారు. మూడు బెల్లాకు అదే నెంబర్ ఉండేది, లేదా ఇంట్లో దొంగతనం జరిగిన అదే నెంబర్ ఉండేది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన అదే నెంబర్ ఉండేది, నీ పర్సు హ్యాండ్ పర్స్ పోయినా కూడా అదే నెంబర్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 112 అని పెట్టి పెట్టారు. అన్నట్టు లేదు, 112 చేస్తే ఇంత ముందులే కాదు, ఇప్పుడు పని చేయట్లేదు. ఎవరు పోలీసు వాళ్ళు బాగా పెంచేసరిలో నిర్లక్ష్యం బాగా ఎక్కువైపోయిందని ఆ 112 చేసిన వెంటనే మీ నెంబరు డీజీపీ ఆఫీస్లో రికార్డ్ అయిపోతుంది. మీ నెంబరు డీజీపీ ఆఫీస్లో రికార్డ్ అవుతుంది. ఇమీడియట్గా అక్కడ నుంచి ఏలూరుకి కాంటాక్ట్ అవుతుంది. ఎవరైనా ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నారంట, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట, లేకపోతే ఒక ఎక్కడ కొట్టుకుంటున్నారంట, లేకపోతే ఏదో జరుగుతుందంట అని ఇమీడియట్గా అక్కడ రికార్డ్ అయిపోయి వెంటనే ఏం చేస్తారు, లోకల్ పోలీసు ఎవరైతే, అది ఒక జ్యూరిడిక్షన్లోకి వస్తుంది, ఒక పోలీస్ స్టేషన్కి వస్తుందా, ఆ పోలీస్ ఎస్ఐ గారికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే టైం ఇక్కడ కౌంట్ చేస్తారు, టైం నోట్ చేస్తారు. ఎన్ని గంటలకు వచ్చింది ఈ అమ్మాయి, ఎన్ని గంటలకు చేసింది, 12:18 చేసింది. అంతే, 12:18 చేసింది. ఇప్పుడు ఎస్ఐ గారికి ఎన్ని గంటలకు చేరింది ఇన్ఫర్మేషన్ నోట్ అయిపోతూ ఉంటుంది అక్కడ. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఎవడు చెప్పక్కర్లా. ఎస్ఐ గారికి ఎన్ని గంటలు, 12:19 తెలిసింది. ఎస్ఐ గారు ఎవరిని పంపించారు, నోట్ అయిపోతూ ఉంటుంది. ఎస్ఐ గారు పంపించినటువంటి వ్యక్తి ఆ సీన్లోకి వెళ్ళి, లేకపోతే ఎస్ఐ గారు వెళ్ళి ఎవరైతే రక్షక్ మొబైల్ ఉంటుంది, మన కంట్రోల్ రూమ్ మొబైల్స్ ఉంటాయి, ఇలా బీట్ పెట్రోలింగ్ మొబైల్స్ ఉంటాయి, సెక్యూరిటీ మొబైల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అది పెట్టుకోవాలి. పాస్వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారు. ఓకేనండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత బయటకి వెళ్ళేటప్పుడు వైఫై యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రీ వైఫై కూడా యూజ్ చేయకూడదు, ఎందుకంటే దానివల్ల మనకి ఏమైనా సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు వీటి పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫొటోస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ అటువంటివి చేయదు. ఓకేనమ్మా. ఒకవేళ సైబర్ క్రైమ్ గురైనట్లయితే ఏం చేయాలండి, అందులో 1930 ఫోన్ చేయాలి. 1930 వర్క్ అవ్వలేదు, తర్వాత ఏం చేయాలి, ఓకే, www.cybercrime.government.in రిపోర్ట్ చేయాలి.